హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ వరకు ఏపీఎస్సి సివిల్ మెకానికల్లో ఫోర్స్ టాపిక్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటి అని అంటే వెల్డెడ్ అండ్ రివెటెడ్ జాయింట్స్ కోసం డిస్కస్ చేస్తున్నాను. సో ఫాలో మై. అండ్ దీనికి పార్ట్ కూడా ఏంటంటే ఈ వెల్డెడ్ రివెటెడ్ అనేది కొంచెం ఇన్డెప్త్ కాబట్టి నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూటీ ఉంటుంది. సో ఫాలో ఇట్. కమింగ్ టు ది వెల్డెడ్ అండ్ రివెటెడ్ జాయింట్స్. వెల్డెడ్ రివెటెడ్ జాయింట్స్ రెండు కూడా ఏ జాయింట్స్ అని అంటే పర్మనెంట్ జాయింట్స్. రెండు కూడా ఏ జాయింట్స్ అని అంటే పర్మనెంట్ జాయింట్స్. పర్మనెంట్ జాయింట్స్ అని చెప్పేసాను అంటే ఇప్పుడు రెండు పర్మనెంట్ జాయింట్స్ అయినప్పుడు మనకి ప్రీవియస్ అంటే ఇన్ పాస్ట్ ఫస్ట్ ఏ జాయింట్స్ యూజ్ చేసేవారు అని అంటే మోస్ట్లీ ఏ జాయింట్స్ యూజ్ చేసేవారు అంటే రివెటెడ్ జాయింట్స్ యూజ్ చేసేవారు. రివెటెడ్ జాయింట్స్ ఏంటి అంటే వాటి యూసేజ్ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఎక్కువ దేన్ని యూజ్ చేస్తున్నాము అని అంటే వెల్డెడ్ జాయింట్స్ని యూజ్ చేస్తున్నాము. వెల్డెడ్ జాయింట్స్ని యూజ్ చేస్తుంటే రెండింటికి అసలు డిఫరెన్సెస్ ఏంటి? రెండు పర్మనెంట్ జాయింట్స్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ? ఆ డిఫరెన్స్ తెలిస్తే మనం ఏం చేయొచ్చు అంటే డిజైన్ ఆఫ్ వెల్డెడ్ అండ్ రివెటెడ్ జాయింట్స్ కోసం తెలుసుకోవచ్చు. అండ్ మెయిన్లీ వన్ థింగ్ ఈజ్ డిజైన్ అని అంటే ఏంటి అని అంటే మనం ఒక జాయింట్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది కాదండి. ప్రతి దానికి కూడా ఏంటి అని అంటే దానికి ఒక పర్మిసిబుల్ స్ట్రెస్ అంటే ప్రతిసారి చూడండి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని చెప్పి మనం మాట్లాడతాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అని అంటే ఈల్డ్ స్ట్రెస్ బై ఆర్ అల్టిమేట్ స్ట్రెస్ బై ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని వర్కింగ్ స్ట్రెస్ అని చెప్తాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్ ఆర్ అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏం తీసుకుంటాము అని అంటే ఈల్డ్ స్ట్రెస్ తీసుకుంటాం. అయితే ఇప్పుడు వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. అంటే మనం డిజైన్ సేఫ్టీ పర్పస్లో డిజైన్ చేసేటప్పుడు ఈ వర్కింగ్ స్ట్రెస్ అనే దానికి ఏంటంటే ఒక పర్మిసిబుల్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటి కనుక వెళ్ళిపోయింది మనం డిజైన్ చేసినప్పుడు అంటే ఆ లిమిట్ని దాటి వెళ్ళిపోవడం అంటే ఏంటి అని అంటే మనము ఒక ప్రాబ్లము లేదంటే దానికి ఇచ్చిన పారామీటర్స్ అంటే లెంగ్త్ కానీ విడ్త్ కానీ ఇవి కానీ తీసుకొని స్ట్రెస్ కనుక కాల్కులేట్ చేసినప్పుడు మనకి వాడు డిజైన్లో చెప్తాడు ఇంత పర్మిసిబుల్ స్ట్రెస్ అని. ఆ పర్మిసిబుల్ స్ట్రెస్ని ఏంటి అని అంటే అది మించకూడదు. ఆ పర్మిసిబుల్ స్ట్రెస్ని అది మించింది అని అంటే ఏంటంటే డిజైన్ ఈజ్ నాట్ సేఫ్ అని మీనింగ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వెల్డెడ్ జాయింట్స్, రివెటెడ్ జాయింట్స్లో మనం ఏంటి ఇందులో స్ట్రెంగ్త్ కాల్కులేట్ చేస్తాం. స్ట్రెంగ్త్ కాల్కులేట్ చేసేటప్పుడు ఎప్పుడన్నా చూడండి స్ట్రెస్ కాల్కులేట్ చేయము, ఫోర్స్ని కాల్కులేట్ చేస్తాం. ఫోర్స్ని కాల్కులేట్ చేసి ఆ పర్మిసిబుల్ స్ట్రెస్కి ఆ ఫోర్స్కి మనకి లిమిట్ సరిపోయిందా లేదా, ఈ ఫోర్స్కి ఎంత పర్మిసిబుల్ స్ట్రెస్ ఉంది అన్నది చూసుకోవాలి. ఇది మెయిన్ డిజైన్ ఆఫ్ ఏదన్నా అవనివ్వండి, జాయింట్స్ అవనివ్వండి, రిమైనింగ్ ఏవి తీసుకున్నా కంపల్సరీ అది ఉంటుంది. ఓకే. అండ్ పర్మనెంట్ జాయింట్స్ అన్నారు. మరి టెంపరీ జాయింట్స్ ఏవి అంటే క్వార్టర్ జాయింట్స్, నకుల్ జాయింట్స్ ఇవన్నీ కూడా మనకి టెంపరీ జాయింట్స్లోకి వస్తాయి. సో ద మెయిన్ డిఫరెన్సెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నేను మీకు ఇక్కడ రాశాను. అండ్ ఒకసారి వీటి కోసం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కమింగ్ టు ది ఫస్ట్ ఏమన్నాము రివెటెడ్ జాయింట్సే మనకి యూజ్ చేయడం చేసాము అన్నాం. రివెటెడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి రివెటెడ్ జాయింట్ అంటే మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక రెండు ప్లేట్స్ తీసుకొని అంటే సపోజ్ ఇలా ఒక రెండింటిని కలపాలనుకోండి. ఇలా రెండింటిని కలపాలి అని అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఆ రివెటెడ్ జాయింట్ ఎంటర్ అవ్వడానికి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్ని మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ హోల్ చేయాలి. అంటే ఇప్పుడు రెండింటిని నేను కలిపి అసెంబుల్ చేయాలనుకుంటున్నాను. అసెంబుల్ చేయాలని అనుకున్నప్పుడు ఏం చేసాము, ఈ రెండిట్లు అంటే ఈ పైన ఒక ప్లేట్ అవనివ్వండి, కింద ఇంకో ప్లేట్ ఉంది. ఆ రెండు ప్లేట్స్కి మనం హోల్ చేసి ఆ హోల్లో ఏం చేయాలంటే ఈ రివెట్ హెడ్ని ఏంటంటే ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత సరిపోతుందా అని అంటే ఇక్కడ దీని మీద మళ్ళీ ఫోర్స్ అప్లై చేసి ఇది మళ్ళీ ఒక హెడ్ ఫార్మ్ అయ్యేంత వరకు యూజ్ చేస్తారు. లేదు ఇక్కడ ఇంకోటి కూడా ఏం పెట్టాల్సి వస్తుంది అని అంటే మనకి కవర్ ప్లేట్స్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ హెడ్ ఫామ్ చేసేటప్పుడు ఫోర్స్ పెట్టుకుని కొట్టేటప్పుడు మనకి ఇక్కడ కవర్ ప్లేట్స్ అని గసెట్ ప్లేట్స్ అని క్లిప్ యాంగిల్స్ అని చెప్పి ఈ ఎడిషనల్గా ఏంటి అని అంటే ఈ రివెట్ జాయింట్స్కి మనం యూజ్ చేయాల్సి వస్తుంది. మరి అది యూజ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇదే కాకుండా ఎడిషనల్ ఎలిమెంట్స్ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ఎడిషనల్ వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే రివెటెడ్ జాయింట్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఎడిషనల్ వెయిట్ రిక్వైర్ అవుతుంది. మరి కమింగ్ టు ది వెల్డెడ్ జాయింట్కి వచ్చేసరికి ఎడిషనల్గా మనం ఇంకేమన్నా గసెట్ ప్లేట్స్ కానీ కవర్ ప్లేట్స్ కానీ క్లిప్ యాంగిల్స్ కానీ యూజ్ చేయాలంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీథింగ్ వెల్డెడ్.
అంటే వెల్డింగ్ మరి దీంతో కంపేర్ చేస్తాము, ఇంకా వేరే దాంతో కూడా కంపేర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి పెద్ద పెద్ద క్యాస్టింగ్ చేస్తుంటాం, క్యాస్టింగ్తో కూడా కంపేర్ చేస్తే వెల్డెడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే వెల్డెడ్ జాయింట్ 50% తక్కువ వెయిట్ ఉంటాయి వెల్డెడ్ జాయింట్స్ క్యాస్టింగ్తో కంపేర్ చేస్తే. సో నో ఎడిషనల్గా వెయిట్ అనేది ఎక్స్ట్రా ఏమీ రాదు, ఓన్లీ వెల్డెడ్ జాయింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తప్ప ఎక్కువ వెయిట్ ఉండదు. సో లైటర్ వెయిట్. నెక్స్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇవి డిఫరెంట్ ఉండడం. డిఫరెంట్ అంటే ఏంటంటే సైజుని బట్టి, మనం చేసే షేప్ని బట్టి అక్కడ కవర్ ప్లేట్స్ యూజ్ చేయాలా, ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అని దానివల్ల ఏంటి అని అంటే మనము అవి కొనేటప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఏదో ఒక్క ప్లేస్లోనే మనము హోల్ పెడతామా అనేసి అంటే ప్లేట్లో మీకు ఇవి షిప్పుల్లోని వాటిల్లోని రైల్వే బ్రిడ్జెస్ దగ్గర ఎక్కువ యూజ్ చేసేవారండి. అక్కడ చూస్తే ఒక జస్ట్ యాడ్ చేయడానికి, ఒక ఎడిషన్ చేయడానికి ఒక రెవెట్ హోల్ పడుతుందా అంటే కాదు, మోర్ దెన్ అంటే 10-20 హోల్స్ పడతాయి. 10-20 హోల్స్ పడ్డప్పుడు మనం అన్ని ఎక్కువ రెవెటెడ్ని కొనాలి కాబట్టి, జాయింట్స్ని కొనాలి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వెల్డెడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే వెల్డెడ్ జాయింట్స్ అనేవి ఏంటి అని అంటే మనకి కాస్ట్ ఎక్కువేమీ ఉండదు, సేమ్ కాస్ట్ ఉంటుంది, ఇంకా ఎడిషనల్గా కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ రెవెటెడ్ జాయింట్స్ని మనం టైట్ చేసేటప్పుడు కనుక ఎప్పుడన్నా 2 ప్లేట్స్ మధ్య సపోజ్ మనం ఎక్కువగా టైటింగ్ చేసేయడం వల్ల ఏదైనా క్రాక్స్ వచ్చినా అక్కడ లీకేజ్ అంటే లీక్ ప్రూఫ్స్ అవన్నీ అవుతాయి. ఇక్కడ ఇది ఏంటి అని అంటే మళ్ళీ లీక్ ప్రూఫ్ అవుతుంది, దీన్ని మళ్ళీ లూజ్గా ఉందా టైట్గా ఉందా అన్న పాయింట్ డిస్కషన్ అనేది వెల్డెడ్ జాయింట్స్లో రాదు. అదే ఏంటి అని అంటే రెవెటెడ్ జాయింట్స్లో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అన్నాం. థర్డ్ వన్ ఇక్కడేమో నో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అన్నాం. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని అన్నది మీకు మనం డిజైన్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అన్నాం. స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఎందుకు డెవలప్ అవుతుంది అని అంటే మనం ఇక్కడ హోల్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ప్లేట్లలో మనం హోల్ పెడుతున్నాం అంటే ప్లేట్ సర్ఫేస్లో కొంత పార్ట్ ఏమవుతుందంటే రిమూవ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం హోల్స్ పెట్టడానికి ప్లేట్ని రిమూవ్ చేస్తున్నామో అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకో హోల్ పెట్టారనుకోండి, సపోజ్ ఇక్కడ హోల్ పడ్డప్పుడు ఈ సర్ఫేసెస్ అనేవి అంటే హోల్ని దగ్గర ఉన్న సర్ఫేసెస్ కానీ ఈ ఏరియా మొత్తం ఏమవుతుంది అని అంటే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ మెటీరియల్లో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అన్నది పెరుగుద్ది. ఎందుకు మనం హోల్స్ చేస్తున్నాం, దాని టోటల్ ఓవరాల్ క్రాస్ సెక్షన్ ఏరియాలో తక్కువ దాన్ని అంటే మెటీరియల్ని మనం రిమూవ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మెటీరియల్ని రిమూవ్ చేసామో ఆటోమేటిక్గా అందులో ఏంటంటే స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి వెల్డెడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఏ మెటీరియల్ని రిమూవ్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఎడిషనల్గా దాంట్లో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటే స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ పెరిగే ఛాన్సెసే ఉండదు. అయితే ఇది స్ట్రెస్ కాన్సన్ట్రేషన్. మీకు ఏం చెప్పానంటే ఇక్కడ వెల్డెడ్ జాయింట్స్ దగ్గర గుర్తు పెట్టుకోండి అని చెప్పేది ఏంటి అని అంటే రెసిడ్యువల్ స్ట్రెసెస్. స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండదు కానీ ఇక్కడ ఇండ్యూస్డ్ స్ట్రెసెస్ అనేవి డెవలప్ అవుతాయి వెల్డెడ్ జాయింట్స్లో. ఇండ్యూస్డ్ స్ట్రెసెస్ అంటే ఏంటి అని అంటే వెల్డెడ్ జాయింట్స్లో మనం హోల్ అయితే పెట్టట్లేదు, ఓకే బాగానే ఉంది, మెటీరియల్ రిమూవ్ చేయట్లేదు కాబట్టి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఉండదు, మెటీరియల్లో ఏం పెరగదన్నాం. మరి ఈ ఇండ్యూస్డ్ రెసిడ్యువల్ స్ట్రెసెస్ అంటే ఏంటి అని అంటే హీట్ చేస్తాం. వెల్డింగ్లో మనం ఏం యూజ్ చేస్తామంటే హీట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే హీట్ యూజ్ చేస్తున్నామో ఆ వెల్డింగ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్ఫేస్ ఏమవుతుంది అని అంటే ఆ మెటీరియల్ హీట్ అవుతుంది. సో డ్యూ టు హీట్ వల్ల అంటే డ్యూ టు టెంపరేచర్ వల్ల ఏమవుతుంది అంటే రెసిడ్యువల్ స్ట్రెసెస్ డెవలప్ అవుతాయి. మెటీరియల్ రిమూవ్ చేయడం వల్ల ఇందులో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయితే ఇందులో ఏంటి హీట్ వల్ల రెసిడ్యువల్ స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ అవుతాయి. వీటిని మనం ఏంటి అని అంటే డిజైన్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్ దగ్గరకు వచ్చేసేసి స్ట్రెంగ్త్కి వచ్చేసరికి మనం దీన్ని డిస్కస్ చేస్తాం. అండ్ ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ని మనం ఆల్వేస్ ఏం చేయడానికి ట్రై చేస్తామంటే మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే వెల్డెడ్ జాయింట్స్లో ఇండ్యూస్ అవుతున్న ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ని మినిమైజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వెల్డింగ్ జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా రివెటెడ్ జాయింట్స్లో వస్తున్న స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ మనం రెడ్యూస్ చేయగలిగితే స్ట్రెంగ్త్ ఆఫ్ ది రివెటెడ్ జాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాం స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ అంటాం, ఇది రావడం వల్ల ఆటోమేటిక్గా దీనికి ఏంటంటే లెస్ స్ట్రెంగ్త్. ఇక్కడ నో స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ వల్ల ఏంటి అంటే వెల్డెడ్ జాయింట్ కంపేర్డ్ విత్ రివెటెడ్ జాయింట్తో పోల్చుకుంటే మోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. నెక్స్ట్ రివెటెడ్ జాయింట్స్ అన్ని అప్లికేషన్స్కి యూజ్ చేయగలుగుతామా అంటే అన్ని అప్లికేషన్స్కి మనం ఏమి యూజ్ చేయలేమండి. ఎక్కడ యూజ్ చేయలేము అని అంటే సపోజ్ మీకు
ఒక సర్క్యులర్ సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి సర్క్యులర్ సెక్షన్ కనుక నేను అటాచ్ చేయాలనుకున్నా. ఇప్పుడు సర్క్యులర్ సెక్షన్స్ దగ్గర ఏంటి అని అంటే నేను హోల్స్ అంటే లైక్ పైప్స్ వాటికి ఏంటి అని అంటే రివెటెడ్ జాయింట్స్ యూజ్ చేసి మనం పెట్టగలమంటే పెట్టలేం, కాంప్లెక్సిటీ అనమాట. అలాంటి సర్క్యులర్ స్టీల్స్ పైప్స్కి వాటికి రివెటెడ్ జాయింట్స్ అనేవి అప్లికేబుల్ కావు. బట్ వెల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆల్ షేప్స్, ఏ షేప్స్ అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే వెల్డెడ్ జాయింట్స్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్ అండ్ దీనికి ఎక్కువ ఖర్చు అవ్వడము, దీనికి తక్కువ ఖర్చు అవ్వడము, ఈజీగా చేసుకోగలగడం వల్ల ఏంటి అని అంటే ఈ వెల్డెడ్ జాయింట్స్ యొక్క అప్లికేషన్ ఏంటి అని అంటే పూర్తిగా సబ్స్టిట్యూట్స్, అంటే వెల్డెడ్ జాయింట్స్ టోటల్లీ సబ్స్టిట్యూట్స్ ద రివెటెడ్ జాయింట్స్. నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు వరకు మనం ఏంటంటే అడ్వాంటేజెస్ అంటే వెల్డెడ్ జాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ కంపేర్డ్ విత్ రివెటెడ్ జాయింట్స్ తెలుసుకున్నాం. అయితే సేమ్ ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అంటే అడ్వాంటేజెస్ ఉంటాయో సేమ్ యాజ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఏంటి ఆ డిసడ్వాంటేజెస్ అని అంటే చూడండి, పూర్ డ్యాంప్ వైబ్రేషన్స్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడన్నా ఏదన్నా వర్క్ చేసేటప్పుడు మనకి బేస్ అనేది ఒక ఫిక్స్డ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు వెల్డింగ్ చేసేటప్పుడు ఏంటంటే రెండింటిని కలుపుతున్నప్పుడు ఫిక్స్ అయ్యి ఉండదు, అండ్ చేసే వెల్డ్ మ్యాన్ ఏంటంటే మూవ్ అవుతూనే ఉంటాడు. సో అది స్ట్రాంగ్గా వచ్చిందా లేదా అంటే లైక్ ఏ వైబ్రేషన్స్ లేకుండా అయ్యిందా అంటే మనం చెప్పలేము. యాక్చువల్లీ వెల్డెడ్లో ఉన్న ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటేనే వైబ్రేషన్స్. దీని మీద ప్రాజెక్ట్స్ కూడా చేస్తారు. అంటే లైక్ వెల్డెడ్ జాయింట్స్ యొక్క వైబ్రేషన్స్ ఎంతవరకు తగ్గించి, అంటే లైక్ నువ్వు ఎంత ఫిక్స్డ్ బేస్ని యూజ్ చేసి ఎలాంటి బేస్ని యూజ్ చేస్తే నువ్వు వైబ్రేషన్స్ తగ్గించగలిగావు, రెడ్యూస్ చేయగలిగావు అన్నది కూడా ఏంటి అని అంటే వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇది మెయిన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది వెల్డెడ్ జాయింట్. ఎందుకంటే ఎంత వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటే వెల్డెడ్ జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ అంత తగ్గుద్ది. అంటే వైబ్రేషన్స్ ఏం చేయాలి అని అంటే మనము వీటిని మినిమైజ్ చేయగలగాలి. బట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అనకూడదు, ఇన్ రియాలిటీ దగ్గరికి వచ్చేసరికి అసలు వైబ్రేషన్స్ లేకుండా వెల్డింగ్ జాయింట్ చేయడం అన్నది జరగని పని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు ఇక్కడ మెన్షన్ చేశాను ఇండ్యూస్డ్ స్ట్రెసెస్ అని. సో నేను ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఇండ్యూస్డ్ రెసిడ్యువల్ స్ట్రెసెస్ డెవలప్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తామంటే ఎనిలింగ్, క్వెంచింగ్ అని చెప్పి హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లో అంటారు. ఆ ప్రాసెస్ యూజ్ చేసి ఈ ఇండ్యూస్ అయిన రెసిడ్యువల్ స్ట్రెసెస్ని ఏం చేస్తామంటే బయటికి పంపేస్తాం. అంటే ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ రిక్వైర్ అవుతుంది వెల్డెడ్ జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి. కానీ రివెటెడ్ దానికి ఏంటంటే మళ్ళీ సెపరేట్గా స్ట్రెసెస్ని రిలీవ్ చేయాలి, హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ని యూజ్ చేయాలి అన్న నెసెసిటీ ఏంటి అని అంటే మనకి ఇందులో కనిపించదు. నెక్స్ట్ డు నాట్ నీడ్ స్కిల్ లేబర్. ఇక్కడ లేబర్ కావాలి, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అని అంటే వెల్డింగ్ జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ అనేది, దాని యొక్క క్వాలిటీ అనేది మెయిన్ బేస్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వెల్డ్ చేసే వెల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెల్డర్ ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగితే అంత స్ట్రెంగ్త్ క్వాలిటీ వెల్డెడ్ జాయింట్ వస్తుంది. సో మనకి ఎవరు కావాలంటే స్కిల్ వెల్డర్ కావాలి. అండ్ ఇంకొకటి, ఒక మనిషి హ్యూమన్ బీయింగ్తో చేసినప్పుడు సపోజ్ ఒక 3-4 వెల్డెడ్ జాయింట్స్ చేయాలనుకోండి, ఒక వెల్డింగ్ జాయింట్ని ఎంత పర్ఫెక్ట్గా చేశాడో ఇంకొక 2 ప్లేట్స్ని జాయింట్ చేయడానికి సేమ్ అంతే పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు అంటే అస్సలు చేయలేడు. ఎందుకంటే హ్యూమన్ ఉన్నాడు, సేమ్ అంతకుముందు హోల్డ్ చేసినట్టుగా ఇప్పుడు హోల్డ్ చేస్తున్నాడా లేదా అనేది చెప్పలేము. సో క్వాలిటీ స్ట్రెంగ్త్ అనేది ఎవరి మీద డిపెండ్ అంటే స్కిల్ వెల్డర్. ఇక్కడ అసలు స్కిల్ ల్యాబరే అక్కర్లేదు. ఎందుకంటే దాని హోల్డింగ్ ప్లేస్లో కానీ దాని యొక్క కంట్రోలింగ్ ప్రాసెస్ కానీ హీట్ కంట్రోలింగ్ కానీ ఇవేమి కూడా దెర్ ఈస్ నో రిక్వైర్ అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ వన్, ఇన్స్పెక్షన్ ఆఫ్ వెల్డ్ జాయింట్ ఈజ్ మోర్ కాస్ట్లీ. అండ్ ఇన్స్పెక్షన్ కాస్ట్ ఏంటి అని అంటే ఇది ఎక్కువ, ఇది కాస్ట్ తక్కువ అన్నాం. నార్మల్గా కాస్ట్ ఎక్కువ, ఇవి చేయడానికి కాస్ట్ తక్కువ. కానీ ఎప్పుడన్నా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే ఒక వెల్డ్ జాయింట్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, దాని క్వాలిటీ ఎంత, అలాగే రివెటెడ్ జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, మనం ఇప్పుడు డిజైన్ అంటేనే ఏమి దాని యొక్క స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ స్ట్రెంగ్త్ ఏంటి, పర్మిసిబుల్ లిమిట్ కంటే ఎక్కువ ఉండకూడదు, పర్మిసిబుల్ లిమిట్ కంటే తక్కువ ఉండాలి అని చెప్తున్నాము. ఆ పర్మిసిబుల్ లిమిట్ కంటే తక్కువ ఉందా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుంది మనకి,
దాన్ని ఇన్స్పెక్ట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఆ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ ఫర్ వెల్డెడ్ జాయింట్ ఏంటి అని అంటే వెరీ 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 కాంప్లికేటెడ్. అంటే కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ విత్ కాస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్. అదే ఇన్స్పెక్షన్ కాస్ట్ ఫర్ రివెటెడ్ జాయింట్ ఏంటంటే వెరీ లెస్. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద రివెట్ అండ్ వెల్డెడ్ జాయింట్స్. ఎందుకు ఇదంతానంటే మనకి నార్మల్గా బిట్స్ అడగచ్చు, లేదు మీరు ప్రాపర్గా రెండింటి యొక్క డిఫరెన్సెస్ తెలుసుకోవాలి అంటే మినిమం మనకి బేసిక్స్ తెలియాలి. వితౌట్ బేసిక్స్ ఏంటంటారు వెళ్ళిపోయి బట్ జాయింట్ అంటే ఏంటి, ల్యాబ్ జాయింట్ అంటే ఏంటి, లేదంటే గ్యాస్ వెల్డింగ్ ఇవన్నీ చదవడం వేస్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్. ఈ ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో వెల్డెడ్ జాయింట్ ఏంటి అని అంటే ఆల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అన్నిటికి ఒక ప్రాసెస్ ఉంటే ఈ వెల్డింగ్ జాయింట్కి మాత్రం మనకు డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఏంటి ఆ డిఫరెంట్ ప్రాసెస్ అని అంటే చూడండి, 2 types. ఫస్ట్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్, సెకండ్ వన్ ఈజ్ నాన్ డిస్ట్రక్టివ్. అంటే వెల్డింగ్ జాయింట్ ఇన్స్పెక్ట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్లో 2, డిస్ట్రక్టివ్, నాన్ డిస్ట్రక్టివ్. అయితే నాన్ డిస్ట్రక్టివ్ దగ్గరికి వచ్చేసరికి ఎలా చేస్తారు అని అంటే ఇప్పుడు ఈ రెండింటిని నేను కలపాలండి, యాడ్ చేయాలి. సో యాడ్ చేయడానికి నేను ఏం చేస్తాను అని అంటే సపోజ్ నేను ఇలా వెల్డ్ చేయాలి. సో వెల్డింగ్ అన్నది వెల్డ్ చేసాం. వెల్డ్ చేసినప్పుడు ఏంటి అని అంటే ఈ వెల్డింగ్ చేసిన దాన్ని డిస్ట్రక్ట్ చేసి, అంటే మీకు తెలుసు డిస్ట్రక్ట్ అంటే దీన్ని మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసి అప్పుడు చూడాలి. కానీ ఒక వెల్డింగ్ జాయింట్ని మళ్ళీ డిస్ట్రక్టివ్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసుకోవడం అన్నది ఇట్స్ ఏంటంటారు కరెక్ట్గా రాదు కూడా. సో అందుకని నాన్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్లో ఏం చేస్తారు అని అంటే ఇంకొక శాంపిల్ జాయింట్ని వెల్డ్ చేస్తారు. అంటే ఆల్రెడీ నేను ఒకటి ఇది చేశాను, సేమ్ దీనిలాగా ఏం చేస్తారంటే ఇంకొక వెల్డెడ్ జాయింట్ని సేమ్ శాంపుల్ జాయింట్ని ప్రిపేర్ చేస్తారు, వెల్డింగ్ జాయింట్ చేసి దాన్ని డిస్ట్రక్టివ్ చేస్తారనమాట. సారీ, నేను ఇదంతా డిస్ట్రక్టివ్ దాంట్లో చెప్తున్నాను, నాన్ డిస్ట్రక్టివ్ కాదు. డిస్ట్రక్టివ్ చేస్తారు అంటే శాంపుల్ జాయింట్ని ప్రిపేర్ చేసి డిస్ట్రక్టివ్లో దాన్ని సేమ్గా తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఏంటి అని అంటే డిస్ట్రక్టివ్లో దీన్ని డిస్ట్రక్టివ్ చేస్తున్నాం అని అంటున్నాము, మళ్ళీ సేమ్ శాంపుల్ని తయారు చేయాలి అని అంటున్నాము. శాంపుల్ జాయింట్ని తయారు చేసినప్పుడు ఇందాకలే మనం మాట్లాడాము, ఒక స్కిల్డ్ వెల్డర్ అయినప్పటికీ సేమ్ 2 జాయింట్స్ సేమ్ సిమిలర్గా చేయగలడా అంటే పర్ఫెక్ట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్, ఎంతో కొంత తేడా ఉంటుంది అన్నాము. అంటే ఇలా ఒక శాంపుల్ జాయింట్ని తీసుకొని దాన్ని డిస్ట్రక్టివ్ చేసే విధానంలో మనకి కరెక్ట్గా వస్తుందా అని అంటే ఇది నాన్ యాక్యురేట్ వన్. అంటే ఇన్స్పెక్షన్ ప్రాసెస్లో డిస్ట్రక్టివ్ విధానంలో చేసేది దాంట్లో మనకి స్ట్రెంగ్త్ క్వాలిటీ కరెక్ట్గా వస్తాయి అంటే కరెక్ట్గా రావు, ఇది నాన్ యాక్యురేట్ వన్. సో అందుకని ఏంటి అని అంటే దీనికి వెళ్ళకుండా ఇంకొకటి రెండోది ఏం చెప్పాం మనం, నాన్ డిస్ట్రక్టివ్ కేస్ అన్నాం. నాన్ డిస్ట్రక్టివ్ కేస్, ఈ నాన్ డిస్ట్రక్టివ్ కేసులో ఏం చేస్తాము అని అంటే నాన్ డిస్ట్రక్టివ్ కేసెస్లో ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ వన్ బై విజువల్. అంటే మనం చూసి చెప్పచ్చు, అది మనం చెప్పలేం కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అది ఈజీ అండి. బై విజువల్ అంటే ఈ విజువల్గా చేసేది ఏంటి అని అంటే వెరీ చీప్. అంటే విజువల్గా ఇన్స్పెక్ట్ చేసేసేది వెరీ చీప్. మరి విజువల్గా కాకుండా ఎలా చేస్తారు సెకండ్ అని అంటే
రేడియోగ్రాఫిక్ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్. అంటే ఎక్స్రేస్ని కానీ గామా రేస్ని కానీ మనం చేసిన ఈ వెల్డెడ్ జాయింట్ త్రూ పంపుతారు. ఈ వెల్డెడ్ జాయింట్లో ఎక్స్రేస్ని కానీ గామా రేస్ని కానీ సెండ్ చేసినప్పుడు ఏ విధంగా మనకు తెలుస్తుంది అని అంటే, సపోజ్ ఇక్కడ వెల్డెడ్ జాయింట్స్లో ఇది లెంగ్త్ అండి, సపోజ్ ఇది మొత్తం లెంగ్త్ అనుకుంటే ఇక్కడ ఎక్కడో వెల్డెడ్ దగ్గర మనకి ఏమైందంటే గ్యాప్స్ ఫామ్ అయినాయి అనుకోండి. ఎక్స్రేస్ ఇలా పంపుతున్నప్పుడు ఏమవుతాయి అంటే ఈ ఎక్స్రేస్ ఆ వెల్డెడ్ జాయింట్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాయి. ఆ అబ్జర్వ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడైతే హోల్ ఉందో ఆ హోల్ ఉన్న ఏరియాలో, లేదు క్రాక్ ఉన్న ఏరియాలో, హోల్ ఆర్ క్రాక్, ఈ హోల్ క్రాక్ ఉన్న ఏరియాలో ఏమవుతుంది అని అంటే ఎక్స్రేస్ లెస్ అబ్జర్వ్ అవుతాయి. ఎక్స్రేస్ కానీ గామా రేస్ కానీ ఎక్కడైతే హోలు క్రాక్ మనకు ఉన్నాయో ఆ రెండు ఏరియాలో తక్కువ అబ్జర్వ్ అవుతాయి. సో దాన్ని బట్టి ఏంటి అని అంటే ఎక్కువ హోల్స్ ఉన్నాయనుకోండి, ఇది క్వాలిటీ లేదు, లేదు తక్కువ ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయి, లేదా ఒకటే ఉందా అని అన్నది ఏంటి అని అంటే మనం వితౌట్ డిస్ట్రక్షన్, అంటే వెల్డెడ్ జాయింట్ని డిస్ట్రక్ట్ చేయకుండా మనము చెప్పగలుగుతాం. సో దట్స్ వై ఏంటి అని అంటే ఇలా ఎక్స్రేస్ని గామా రేస్ని మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్ అంటాం. ఇది మనకి ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అవుతుంది. ఇవి మనకి వెల్డెడ్ జాయింట్స్. అయితే ఈ వెల్డెడ్ జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి మనము వెల్డింగ్ జాయింట్స్ అసలు టైప్స్ ఏంటి, ఇందులో ఏం యూజ్ చేస్తాము అని అంటే మీకు బై యూజింగ్ హీట్ విత్ సూటబుల్ టెంపరేచర్, విత్ సూటబుల్ అంటే అసెంబ్లింగ్ ఆఫ్ 2 మెటాలిక్ ప్లేట్స్ by applying heat with suitable temperature through applying pressure with or without pressure. అంటే ఏంటి, వెల్డెడ్ జాయింట్స్ టు మెటాలిక్ ప్లేట్స్ని మనము యాడ్ చేస్తున్నాం, యాడ్ చేసేటప్పుడు హీట్ని కంపల్సరీ యూజ్ చేయాలి విత్ సూటబుల్ టెంపరేచర్స్ దగ్గర. అయితే ఇక్కడ కొన్ని ఎలా చేస్తాము అంటే హీట్ విత్ ప్రెజర్, అంటే ఒక్కొక్కసారి నో ప్రెజర్, ఒక్కొక్కసారి అంటే ఓన్లీ ప్రెజర్, కొన్నిసార్లు ఏంటి విత్ నో ప్రెజర్ ఇలా అప్లై చేస్తాం. ఇలా అప్లై చేసినప్పుడు హీట్ను మాత్రమే యూజ్ చేసే వెల్డింగ్ ఏమని పిలుస్తాం అంటే వితౌట్ ఎనీ ప్రెజర్ అప్లై చేయకుండా యూజ్ చేసే దాన్ని ఏమంటాము అంటే ఫ్యూజన్ వెల్డింగ్ అంటాం. ఫ్యూజన్ వెల్డింగ్. మరి హీటు ప్లస్ ప్రెజర్ని అప్లై చేసేవి ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ ఫోర్జ్ వెల్డింగ్, ఇంకొకటి ఎలక్ట్రో థర్మల్ రెసిస్టెన్స్ వెల్డింగ్. మనకి ఇందులో ఏంటంటే ఈ ఫ్యూజన్ వెల్డింగ్లోనే మనకి థర్మిట్ వెల్డింగ్ ఒకటి, గ్యాస్ వెల్డింగ్ ఒకటి, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఒకటి. సో డిఫరెన్స్ చూడండి. మనం వెల్డెడ్ జాయింట్ కోసం మాట్లాడుతున్నాం, వెల్డెడ్ జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ చూసాం, అది కాస్ట్లీ ఏ విధంగా అని చూసాము. అండ్ ఈ వెల్డెడ్ జాయింట్ యూజ్ చేసి 2 మెటాలిక్ ప్లేట్స్ని జాయిన్ చేస్తాం బై అప్లయింగ్ ఆఫ్ హీట్ విత్ సూటబుల్ టెంపరేచర్స్ విత్ ఆర్ వితౌట్ ప్రెజర్ అంటున్నాము. వితౌట్ ప్రెజర్ లేకుండా, ప్రెజర్ అప్లై చేయకుండా యూజ్ చేసేదాన్ని ఫ్యూజన్ వెల్డింగ్. మళ్ళీ ఈ ఫ్యూజన్ వెల్డింగ్ ఎన్ని టైప్స్ అని అంటే థర్మిట్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, ఎలక్ట్రికల్ ఆర్క్ వెల్డింగ్. అలా కాదు, హీటు ప్లస్ ప్రెజర్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే ఫోర్జ్ వెల్డింగ్ అంటాము, లేదా ఎలక్ట్రో రెసిస్టెన్స్ వెల్డింగ్ అని చెప్పేసి చెప్తాం. అయితే మనం ఇదంతా థియరీ పార్ట్ కాబట్టి మీరు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. థర్మిట్ ఏంటి, గ్యాస్ వెల్డింగ్ ఏంటి, ఎలక్ట్రిక్ ఆర్క్ వెల్డింగ్ ఏంటి. ఈ థర్మిట్ వెల్డింగ్ అన్నది ఏంటి అని అంటే మీకు మనల్ని అడిగితే అప్లికేషన్స్ అడుగుతాడండి. రైల్వే ట్రాక్స్ దగ్గర యూజ్ చేసేది ఏంటి అని అంటే ఈ థర్మిట్ వెల్డింగే. అంటే లార్జ్ క్రాస్ సెక్షన్స్ని వాటిని మనము కాస్టింగ్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే థర్మిట్ వెల్డింగ్ యూజ్ చేస్తాం. గ్యాస్ వెల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అని అంటే ఇక్కడ హీట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, అంటే ఆ మెటీరియల్ అనేది హీట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ ఏంటి అని అంటే లో హీట్ రేట్. సో లో హీట్ రేట్ అంటే ఏంటి అని అంటే థిన్ ప్లేట్స్, అంటే మరి థిక్గా ఉండే వాటి దగ్గర కాకుండా
లో హీట్ అప్లికేబుల్ చేసే దగ్గర మనం గ్యాస్ వెల్డింగ్ యూజ్ చేస్తాం. సో మీరు అప్లికేషన్స్ కనుక చూసుకుంటే మీకు మనకి అప్లికేషన్స్ వైజ్ వాటి వైజ్ మనకి క్వశ్చన్స్ అడుగుతాడేమో, ఒకసారి ఆ థియరీ చూడండి. సో నేనేంటి అని అంటే కమింగ్ టు ది నెక్స్ట్ వీడియో దగ్గరికి వచ్చేసరికి మీకు మనకి వెల్డ్ జాయింట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేసాము అంటే నథింగ్ బట్ ద డిజైన్ మనము ఫైండ్ అవుట్ చదువుతున్నట్టు. స్ట్రెంగ్త్ ఫైండ్ అవుట్ చేసాము అంటే ఏంటి అని అంటే డిజైన్, వెల్డింగ్ జాయింట్ యొక్క డిజైను, అలాగే రివెట్ జాయింట్ యొక్క డిజైన్ ఇవి మనము డిస్కస్ చేద్దాం. అలాగే మనకి వెల్డ్ జాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఎలా చేసినా మనకి ఓన్లీ 2 టైప్స్ ఉంటాయండి. ఆ 2 నేర్చుకుంటే చాలు. బట్ అండ్ ల్యాప్ జాయింట్స్. బట్ జాయింట్స్ అంటే మీకు తెలుసు, సింపుల్గా ఎడ్జెస్ ఇలాగా మనము ఇలా ఉన్న వాటిల్లో ఎడ్జెస్ కార్నర్స్ కలపడానికి యూజ్ చేసి బట్ జాయింట్. అలా కాదు ఓవర్లాపింగ్ అంటే ఒకదాని సర్ఫేస్ ఇంకొక దాని సర్ఫేస్తో కంపల్సరీ ఏముంటుంది అని అంటే కాంటాక్ట్లో ఉంటుంది. అలాంటప్పుడు యూజ్ చేసేది ఏంటి అని అంటే మనం యూజ్ చేసేది ల్యాప్ జాయింట్. ఇక్కడ నేను మీకు డ్రా చేసింది ఏంటి అని అంటే బట్ జాయింట్. సో కమింగ్ టు ది నెక్స్ట్ వీడియో దగ్గరికి వచ్చేసరికి మీరు ఒకసారి అంటే ఇక్కడ చెప్పినట్టుగా థియరీ పార్ట్ ఒకసారి చూసుకొని వస్తే మనం డిజైన్, వెల్డ్ జాయింట్ డిజైన్, రొటేట్ జాయింట్ డిజైన్ కోసం నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.